హాయ్ అండి, నేను మీ అభిరామ్ వరల్డ్స్. మనము ముందుగా బెండకాయ సాంబార్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఎప్పుడు బెండకాయ సాంబార్ చేసినా సూపర్ హిట్ అండి. మా ఇంట్లో అమృతంలాగా ఉంటుంది. ఒకసారి ఎలా చేద్దామో ఒకసారి చేసి చూద్దాము. ముందుగా ఒక 8 నుండి 10 బెండకాయలు ఇలా తరుక్కొని పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్, ఒక 2 ఆనియన్స్ ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇవన్నీ కట్ చేసుకొని అలాగ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. బెండకాయ సాంబార్కి పెనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకొని 1 టీ స్పూన్ గుండు మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఒక 2 నుండి 3 ఎండుమిర్చి, ఒక 2 వెల్లుల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా దూరగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక కరివేపాకు రెమ్మ ఇలా వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలండి. ఇవి బాగా రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇలా మనం ఇంతకుముందు చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నామో అందులో వేసుకోవాలి. వేసుకొని మరిగించుకోవాలి. అది మరిగిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల శనగపిండి వాటర్లో కలుపుకొని అందులో వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా మరిగేంత వరకు మరగపెట్టుకోవాలి. తర్వాత పైనుండి కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంతే అండి బెండకాయ